కాబట్టి నిత్య జీవము ఎలాగొస్తుంది? యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవం వస్తుంది. జీవమన్నా నిత్య జీవమన్నా ఒకటే. అందుకే మరికొన్ని చోట్ల నా మాట విని ఆ ప్రకారము నడుచుకున్నవాడు మరణములోనికి అంటే తీర్పులోనికి వెళ్ళక జీవములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్తారు. అంటే జీవము అనగా నిత్య జీవం. కాబట్టి జీవమన్నా నిత్య జీవమన్నా ఒకటే. కాబట్టి ఈ జీవాన్ని నువ్వు పొందితేనే దేవునితో ఉంటావు, ఎక్కడైనా అక్కడైనా. ఈ జీవాన్ని నువ్వు పొందాలంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసు క్రీస్తే సర్వస్వం అండి. ఆయన దైవత్వ పరిపూర్ణుడు, ఆయనే రక్షణ, ఆయనే జీవం, ఆయనే నిత్య జీవం, ఆయనే నీ సమస్తం. ఇది మనం గ్రహించలేక యేసు క్రీస్తును విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతా ఉన్నాం. కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందుతావని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది.